పార్టీ మూసేసుకొని పోయారు అనేటువంటి కామెంట్స్. అంతకు పూర్వం కూడా ఆయన మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని మాట్లాడినటువంటి మాటలు. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో అన్పార్లమెంటరీ ఓట్స్, ఈ మాటలు ఏవైతే ఈయన మాట్లాడుతున్నారో, ఆయన ఎలా మాట్లాడుతున్నారు, లేకపోతే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మాట్లాడే భాష ఏంటి, ఆయన మాట్లాడే తీరేంటి, ఆయన సహసిద్ధంగా మాట్లాడే తీరు అదే కదా, దానిపైన విమర్శలు ఎందుకు అనేటువంటి ఇది తెలుగుదేశం వాళ్ళు సమర్థించుకోవచ్చు. కానీ ఇది వైసీపీ వాళ్ళకి అస్త్రంగా మారింది. వాళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు పట్టించుకోకుండా, అంటే వాళ్ళు జనరల్గా విమర్శలు చేస్తే వాళ్ళ నాయకుడి పైన చేసినటువంటి మాటలకు విమర్శలు చేయాలి. కానీ వాళ్ళు అవకాశంగా తీసుకుంది ఏంటంటే, చిరంజీవి గారి పైన బాలకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళు ప్రధానంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కానీ, లేకపోతే ప్రెస్ మీట్లో కానీ. చాలామంది సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా బాలకృష్ణ గారి మాటలు ఖండించారు. ఆ రోజు ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా సమస్యలతో ఉంది, ఈ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు, ఆ సమస్యలు పరిష్కరించడానికి